హాయ్ ఫ్రెండ్స్, అది 1983వ సంవత్సరంలో ఒక రాత్రి చిమ్మ చీకటి. ఆ చీకట్లో సురేష్ వర్మ అనే ఒక వ్యాపారి ఆగ్రా నుంచి తన ఇంటికి తిరిగి కారులో వస్తున్నాడు. చివరకు తన ఇంటి ముందుకు రాగానే కార్ హార్న్ వేశాడు. చాలాసార్లు హార్న్ కొట్టాడు, కానీ తన బంగ్లాలోంచి ఎవ్వరూ బయటకు రాలేదు. ఇక చివరకు సురేష్ తన కారులోంచి కిందకు దిగి తన బంగ్లా లోపలికి వెళ్లబోయాడు. అంతలో సడన్గా ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తుపాకీతో తనపై దాడి చేశారు. సురేష్కి ఏం జరుగుతుందో తెలిసేలోపే తన ప్రాణాలు విడిచేశాడు. ఇంతకీ ఆ చంపిన ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు చంపారనే విషయం ఎవరికీ తెలియదు. అప్పటికి ముగిసింది, కానీ మళ్ళీ 5 ఏళ్లు గడిచిన తర్వాత మళ్లీ మొదలైంది. ఎందుకంటే ఒక 4 ఏళ్లున్న ఒక చిన్న పిల్లాడు తనే సురేష్ వర్మనని చెబుతున్నాడట. సో అక్కడి నుంచి మళ్లీ కథ మొదలైంది. 1983లో చివరి నెలలు ఉత్తరప్రదేశ్లోని ఒక పేద కుటుంబంలో ఒక పిల్లాడు పుట్టాడు. అతని పేరు తోరణ్ సింగ్. అయితే ఆ పిల్లాన్ని అందరూ ముద్దుగా తీతూ అని పిలిచేవారు. ఆ తీతూ ఫ్యామిలీ ఆగ్రా నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామమైన బాద్లో ఉంటారు. తీతూకి 6 అక్కలు అన్నలు ఉన్నారు. అయితే వీళ్ళందరిలోనూ తీతూనే చాలా చిన్నోడు. అందుకే అందరూ తీతూని చాలా బాగా చూసుకుంటారు. ఆ తర్వాత ఈ పిల్లాడు పెరిగి పెద్దవాడవుతున్న టైంలో నెమ్మదిగా మాటలు వచ్చేశాయి. అదే టైంలో అతన్ని ఎవరైనా తీతూ అని పిలిస్తే ఆ పిల్లాడు వెంటనే నా పేరు తీతూ కాదు, నా పేరు సురేష్, నాకు భార్య అలాగే 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పేవాడు. ఇలా తరచూ ఆ పిల్లాడు చెబుతుండడంతో తన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఎందుకు తమ పిల్లాడిలా పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. కానీ తీతూ మాత్రం తనకు పెద్ద బంగ్లా ఉందని, కారుందని, తనది మంచి వ్యాపారమని, ఇలాంటి విషయాలన్నీ తన కుటుంబం గురించి చెప్తూ ఉండేవాడు. అయితే తీతూ పేరెంట్స్ వీటిని పట్టించుకునేవాళ్ళు కాదు. అయినా కూడా ఆ పిల్లాడు ఎప్పుడూ ఏవో ఒక విషయాలు చెబుతూనే ఉండేవాడు. అంతేకాకుండా తనని ఆగ్రాకి తీసుకువెళ్లమని కూడా బాగా పట్టుబట్టేవాడు. కానీ ఆ మాటలను సీరియస్గా తీసుకోలేదు వాళ్ళు. అయితే ఓసారి తన తండ్రి పని మీద ఆగ్రా వెళ్తాడు. ఆ విషయాన్ని తర్వాత తెలుసుకున్న తీతూ భరించలేని కోపం తెచ్చుకున్నాడు. ఇక ఆ కోపంతో ఇంట్లో ఉన్న సామాన్లంతా చిందరవందర చేస్తాడు, గట్టిగా అరిచేస్తాడు. అయితే తన పెద్దన్న తమ్ముడిని కంట్రోల్ చేస్తాడు. ఆ టైంలో తీతూ తనకు ఆగ్రాలో ఒక పెద్ద బంగ్లా ఉందని, తన కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారని చెబుతాడు. అంతేకాకుండా తనకు ఆగ్రాలో ఒక రేడియో షాప్ కూడా ఉందని చెబుతాడు. ఇది విన్న తీతూ పెద్దన్నయ్య చాలా ఆశ్చర్యపోతాడు. అయితే ఆ తర్వాత తీతూ అలాగే పెద్దన్నయ్య అయిన అశోక్ ఆగ్రాకు వెళతారు. వెళ్ళి అక్కడ తన తమ్ముడు చెప్పిన విషయాలను ఆరా తీస్తారు. ఇక ఒక్కొక్కటి అక్కడ చూస్తూ వింటూ ఎంతో ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా తన వ్యాపారమని తన తమ్ముడు చెప్పిన సురేష్ రేడియో సెంటర్ కూడా అక్కడే ఉంది. దాన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు అశోక్. ఆ తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ ఆ రేడియో సెంటర్లోకి వెళతాడు. అయితే ఒక మహిళ కూర్చుని పనిచేస్తుంది. అప్పుడు తను ఎవరని అశోక్ అడిగితే దానికి సమాధానంగా తన పేరు ఉమా అని, తను ఈ షాప్ యజమాని అని, తన భర్త 5 ఏళ్ల క్రితం చనిపోయాడని చెబుతుంది. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత అశోక్ తన తమ్ముడి విషయం చెప్తాడు. ఇది విన్న అక్కడున్న మహిళ స్పృహ తప్పి పడిపోతుంది. నిజంగా ఈ తీతూనే తన సురేష్ వర్మన? ఇది ఆలోచించాల్సిన విషయం అనుకుంది. ఆ తర్వాత ఉమతో పాటు తన కుటుంబ సభ్యులు అందరూ ఒక మారుతి కారులో తీతూ ఊరికి వెళతారు. అయితే ఆ కార్ని చూసిన తీతూ పరుగునొచ్చి కారు ఎదురుగా నిలబడి, ఈ కార్ కాదు, నా ఫేవరెట్ కార్ ఎక్కడుంది అని అడుగుతాడు. అయితే అంతకుముందు సురేష్ దగ్గర ఫియట్ కారు ఉండేది. అయితే అతను చనిపోయిన తర్వాత ఆ కారును తన కుటుంబ సభ్యులు అమ్మేస్తారు. ఇది విన్న ఉమా వారి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న పిల్లాడికి ఇవన్నీ ఎలా తెలుసు? సురేష్ మళ్ళీ తీతుగా పుట్టాడా? వారి మైండ్లో ఇవన్నీ ప్రశ్నలు. అయితే తీతూ తల్లిదండ్రులకైతే అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చూస్తే అతను చిన్నపిల్లాడు, కానీ అతను మాట్లాడుతున్నవన్నీ పెద్ద విషయాలు. అలాగే వాటిని క్రాస్ చెక్ చేస్తే అవన్నీ పచ్చి నిజాలు. ఈ విషయం అలా ఆ ఊరంతా పాకిపోయింది. ఆ తర్వాత చుట్టుపక్కలున్న ఊళ్ళన్నీ అదే టాపిక్ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. పేపర్లో, రేడియోలో ఇదే టాక్. అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న ఆంటోనియా మిల్స్ అనే ఒక రీసెర్చర్ ఈ టాపిక్ పై దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఆమెతో పాటు ఒక స్టీవెన్సన్ అనే సైకియాట్రిస్ట్ కూడా ఉంది. అంతేకాకుండా ఆ టైంలో ఒక రీసెర్చ్ జరుగుతోంది. 1925లో పుట్టిన శాంతిదేవి అనే ఆమెకు సంబంధించిన పునర్జన్మ విషయంపై డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. అయితే తీతూ టాపిక్ విషయంతో డాక్టర్ స్టీవెన్ ఆ తీతూ కేసును టేకప్ చేయమని, దానిపై రీసెర్చ్ మొదలుపెట్టమని మిల్స్కు సలహా ఇచ్చారు. ఇక అప్పుడు మిల్స్ తీతూ విషయాలు తెలుసుకునేందుకు ఆగ్రా వెళ్ళింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తీతూని కూడా ఆమె తొలిసారి ఆగ్రాకి తీసుకువెళ్ళింది. ఇక ఆగ్రా వెళ్ళాడో లేదో తీతూ తన ఇంటికి అలాగే తన షాప్ దగ్గరకు వెళ్ళి ఎంతో హ్యాపీ అయిపోయాడు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ అక్కడున్న వాళ్లతో కలిసిపోయాడు. విచిత్రం ఏంటంటే తనకు తెలిసిన వాళ్ళందరినీ తీతూ పేరు పెట్టి అలాగే వరసలు పెట్టి పిలుస్తుండడంతో అందరూ షాక్ తిన్నారు. అంతేకాకుండా తీతూ కొన్ని చెట్ల దగ్గరకు తన కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి తవ్వమని చెప్పాడు. అప్పుడు అక్కడ బంగారపు బిస్కెట్లు దొరికాయి. ఇంతకీ అవి ఎక్కడకు ఎలా వచ్చాయంటే సురేషే అక్కడ పెట్టాడు. ఎందుకంటే అతనొక వ్యాపారి. ఒక్కొక్కసారి అతని దగ్గరకు బంగారపు నాణేలు వచ్చేవి. అయితే వాటిని ఇంటికి రాత్రిలో తీసుకువెళ్లడం ఇష్టం లేక ఇదిగో ఇలా చెట్టు కింద దాచిపెట్టాడు.
ఆ తర్వాత వాటిని నిదానంగా తీసుకువెళ్లేవాడు. ఇది చూసిన సురేష్ కుటుంబ సభ్యులు అందరూ అవును ఇది నిజం, సురేష్ తరచూ ఇలాగే చేసేవాడని చెప్పారు. ఈ తీతుయే తన కొడుకని సురేష్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కానీ పునర్జన్మను నమ్మాలంటే ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా. మరి ఏ ప్రూఫ్ ఇక్కడ ఉంది? ఇక మిల్స్ అటు సురేష్ ఎలా ఉండేవాడు, ఎప్పటి తీతు ఎలా ఉన్నాడన్న విషయాలపై రీసెర్చ్ మొదలుపెట్టింది. ఈ రీసెర్చ్లో సేమ్ టు సేమ్ వీళ్ళిద్దరూ ఒకేలా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. సురేష్కు చాలా కోపం, చాలా మందితో గొడవ పడుతూ ఉండేవాడు. అలాగే తీతు కూడా చాలా కోపం. ఒకరోజు మిల్స్తో కలిసి తీతు వెళుతున్నప్పుడు కూడా ఒక గాజుల వ్యాపారిని తీతు బెదిరించాడు. ఈ సంఘటన మిల్స్ తన రీసెర్చ్లో రాసింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తీతు చెప్పిన ఒక విషయం మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. అదేంటంటే తనని తనతో పాటు వ్యాపారం చేసే వ్యక్తి చంపాడని. ఇక మీడియా సంగతి తెలిసిందే కదా. ఒక టైంలో ఎక్కడ చూసినా సురేష్ మర్డర్ టాపిక్ అయిపోయింది. అంతలా వైరల్ చేసింది. ఇంకేముంది, మన పోలీసులు మళ్ళీ సురేష్ మర్డర్ కేసును రీఓపెన్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. తీతుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పమన్నారు. ఇక తీతు జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చాడు. తన కారు దిగి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు తన దగ్గరకొచ్చి కాల్చి చంపేశారని చెప్పాడు. వెంటనే తన కుప్పకూలిన విషయాలను చెప్పాడు. అంతకుముందు సురేష్ కేసులో ఉన్న వాటితో తీతు చెప్పినవన్నీ మ్యాచ్ అయ్యాయి. అలాగే మిల్స్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్ కూడా కోర్టులో ప్రజెంట్ చేశారు. నిజంగా ఈ రిపోర్ట్ కోర్టుకు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే సురేష్కు తీతుకు ఉన్న కంపారిజన్స్ ఏంటన్నది ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉన్నాయి. అంతేకాదు తీతు తలపై ఇప్పటికీ గన్తో షూట్ చేసిన ఆనవాళ్లున్నాయి. ఇలా చాలా వరకు మ్యాచ్ అవడంతో తీతు ఎవిడెన్స్ కోర్టు నమ్మింది. అలాగే హత్య చేసిన వాళ్లకు జైలు శిక్ష పడింది. ఇదిలా ఉంటే కోర్టు పునర్జన్మను నమ్మాలా వద్దా అనే సంకటంలో పడిపోయింది. కానీ నమ్మక తప్పలేదు. అయితే ఇది జరిగిన కొన్నాళ్లకు జేమ్స్ మ్యాట్లాక్ అనే ఒక రీసెర్చర్ ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే తీతు సురేష్ కాదని. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ మరి తీతు ఎవరు, అతనికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయని అతన్ని అడిగారు. అప్పుడు అతను తీతు సురేష్ చనిపోక ముందు సంవత్సరం పుట్టాడని, ఆ తర్వాత సురేష్ చనిపోయాడని, సో ఇది పునర్జన్మ కాదని చెప్పాడు. మరి అయితే తీతుకి విషయాలన్నీ ఎలా తెలిసాయని అడిగితే తీతులో ఉన్న సురేష్ ఆత్మని వెల్లడించాడు. ఇది విన్న తర్వాత కేసులో వచ్చిన జడ్జిమెంట్ గురించి అందరూ తెగ టెన్షన్ పడ్డారు. అయినా కూడా ఉన్నది ఉన్నట్టే కదా తీతు చెప్పింది. సో అది జడ్జిమెంట్పై ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఏది ఏమైనా తీతు సురేష్ ఇద్దరూ ఒకటే. మరి ఈ సంఘటనపై మీ కామెంట్ ఏంటి?